ఇంట్లో ఉన్న వాళ్ళు కూర్చొని తిని లావైపోతున్నారు అంటారు కదా, ఎందుకో చెప్తాను చూడండి. ఇది 2 days బ్యాక్ మిగిలిన దోశ పిండి ఉంటే వేసేసుకున్నాను, ఎందుకంటే పాడేయకూడదని. ఇది పొద్దున్న పిల్లలకు చేసిన ఉప్మా, అదే వైట్ ఉప్మా, అలాగే సేమియాలు కలిపి వేసాను. ఇది చల్లారిపోయిందని కొంచెం పెనం మీద వేడి చేసుకుంటున్నాను. ఇంక ఈ దోశ, ఈ రెండు, ఇది నిన్న దోశలోకి నేను తిన్న చట్నీ, అది పక్కకు పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇప్పుడు తీసి దీంట్లో కొంచెం నీళ్ళు కలిపాను. ఇప్పుడు ఇది నేను కంప్లీట్ చేసేయాలి, ఈ దోశ కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి. ఇంకేమైనా మిగిలిపోతే కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట, ఎందుకంటే అవి మనం పడేయలేం కాబట్టి ఇలా తినేయాలి. ఒక్కోసారి ఇది ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి ఇది తక్కువ అవుతుంది, అందుకనే లావ్ అయిపోతాం అనమాట. చూసి ఇదే అయిపోతాడు అందరు. ఓకే, ఇంకా ఒక పిల్లోడేమో ఎగ్ బాయిల్డ్ తిన్నాడు, ఇంకొక పిల్లోడు మధ్యాహ్నం వచ్చాక తింటాడు. ఇది ఎన్ని రోజులు సాగుతుంది అనేది తెలీదు, సో పక్కన పెట్టాను అనమాట. ఇది అంటే నేను తినేసి వచ్చేంత వరకు ఈ స్టవ్ ఇలా వెలుగుతుంది అనమాట. ఇది మన హౌస్ వైఫ్లు యాదృచ్ఛికంగా చేసే పనులు ఇలా ఉంటాయి అన్నమాట.